హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఇంటి పనులు చేసుకుంటూ నా ఫస్ట్ ట్రైమెస్టర్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కోసం అయితే చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నేను అందరికిలాగానే ఇంటి పని అంతా పూర్తి చేసుకుని పాపనైతే రీసెంట్గా స్కూల్లో జాయిన్ చేసినామని చెప్పి అయితే స్కూల్కి తీసుకువెళ్ళి ఇంకా అక్కడే ఉండేదని, కొత్త కదా ఏడుస్తుందని ఇంకా అక్కడికి వెళ్ళినాక 9కి తీసుకువెళ్తే 10:30 11 వరకు ఉండేది. చేసేది ఇక తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ 12 వరకు ఉంచమన్నారు. 12 వరకు ఉంచేదాన్ని. ఇంకా సరే 12 వరకు ఉంటుంది కదా అని అయితే నేను ఇంకా ఫ్రీగా ఇక్కడ బ్యూటీషియన్ కోర్స్ నేర్పుతున్నారని ఒక అక్క చెప్తే ఆ అక్క నేను ఇంకా మార్నింగే పాపని 9 స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంకా బ్యూటీషియన్ నేర్చుకోవడానికి వెళ్ళేదాన్ని. ఇంకా 1కి క్లాస్ అయిపోయేది. ఇంకా 1కి క్లాస్ అయిపోయినాక ఇంటికి వచ్చి కొంచెం లంచ్ చేసి మళ్ళీ పాపని తీసుకురావడానికి వెళ్ళి వచ్చేదనమాట. అప్పటికి చాలా నీరసం అనిపించేది. అంటే పని ఎక్కువైతుంది, పాపని తీసుకురావడం, ఇంకా స్కూల్కి వెళ్ళి రావడానికి 1/2 అవర్ పడుతుంది. ఇక నడిచి వెళ్ళొచ్చేదాన్ని. సో దీనివల్ల ఏమనుకునేదాన్ని, ఇంకా పీరియడ్ మిస్ అయినాక అయితే 5 డేస్ తర్వాత చెక్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. సో ఇప్పుడు పాపని స్కూల్కి తీసుకువెళ్ళాలి, ఇక బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుంటున్నాను కదా, అడిగి కూడా వెళ్ళాలని చెప్పి ఇంకా మానకూడదని ఇంకా అలాగే పాపనైతే ఇంకా స్కూల్లో డ్రాప్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి క్లాస్కి వెళ్ళి ఇంటికి వచ్చి లంచ్ చేసి మళ్ళీ పాపని తీసుకురావడం, ఇట్లా బాగా అసలు రెస్ట్ ఉండేది కాదు. ఇక టైర్డ్ అయిపోయేది అనమాట. చాలా నీరసం ఇచ్చింది ఫస్ట్ మంత్లో. ఇంకా ఇంటికి వచ్చినాక కూడా పాపకి మళ్ళీ ఏమైనా లంచ్కి అప్పటికప్పుడు ఏమైనా చేసి పెట్టడం, మళ్ళీ హోంవర్క్ చేయించడం, ఇంకా చాలా వర్క్ అనేది చాలా ఎక్కువైపోయి చాలా నీరసం వచ్చేసింది. కానీ అసలు క్లాస్ మానకూడదు. మామూలుగా షాపుల్లో అడుగుతుంటే 40,000 అట్లా అడుగుతున్నారు, ఫ్రీగా నేర్పుతున్నారు, 3 మంత్సే కదా అని చెప్పి ఎట్లయినా వెళ్దామని చెప్పి అయితే ఇక్కడ వెళ్ళాను. ఇంకా సెకండ్ మంత్ వచ్చేటప్పటికైతే బాగా బీపీ డౌన్ అయిపోయేది. అస్సలు ఏమి చేసుకోలేకపోయేదాన్ని, కానీ తప్పదని అట్లానే చేసుకునేదాన్ని. ఇంకా బావ అయితే అన్నారు, ఎందుకు అంత ఇబ్బంది పడ్డం, క్లాస్ మానే ఇంకా అని చెప్పారన్నమాట. ఇంకా అలాగే పాపని స్కూల్కి తీసుకువచ్చేదాన్ని. ఇంకా అయితే బ్యూటీషియన్ కోర్స్కి వెళ్ళడం అయితే మానేశాను. ఫస్ట్ మంత్లో బాగా నీరసం తగ్గినాకైతే సెకండ్ మంత్కి వచ్చేటప్పటికి బాగా బీపీ డౌన్ అయిపోవడం, 50-60 ఉండేది. హాస్పిటల్ చెకప్కి వెళ్ళినప్పుడు అయితే అక్కడ నర్సెస్ అయితే మరీ ఇంత ఉంది, నీకు నీరసం రావట్లేదా అని అడిగేవారు. చాలా నీరసంగా ఉంటుంది, అందుకే మేడంకి చెప్పడానికి వచ్చినాను అని చెప్పేది అనమాట. తర్వాత ఇంకా సెకండ్ మంత్లోనే కొద్దిగా కాఫ్ అన్నది ఎంటర్ అయింది, కొంచెం దగ్గర రావడం మొదలైంది. చాలా కఫం ఎక్కువైపోయి దగ్గు, నైట్ అసలే పడుకోవడానికి కూడా వీలయ్యేది కాదు. నైట్ బాగా దగ్గు వచ్చేసేది. ఒకవైపు ఏమో భయం, ఇప్పుడిప్పుడే కదా బేబీ గ్రో అవుతూ ఉంటుంది, ఇంతలా ఎక్కువగా దగ్గడం వల్ల మనకి స్టమక్ కదులుతూ ఉంటుంది కదా, ఏమైనా అయిపోతుందేమని చాలా అంటే చాలా భయం వేసేసింది. చాలా టెన్షన్ పడిపోయేదాన్ని. అసలు దగ్గు తగ్గేది కాదు. మనం ఆ టైంలో బయట టాబ్లెట్స్లు సిరప్స్ వాడకూడదు కదా. ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మేడంకి ఈ విధంగా చెప్తే, మేడం ఇప్పుడు ఎటువంటి టాబ్లెట్స్ వాడకూడదు, ప్రెగ్నెన్సీలో అన్ని టాబ్లెట్స్ సేఫ్ ఉండవు కదా, సో నేను ఒక సిరప్ రాస్తాను, ఆ సిరప్ అయితే వాడని చెప్పి అయితే ఒక సిరప్ అయితే రాసినారు. ఆ సిరప్ వాడిన 2 డేస్కే కాఫ్ అనేది పూర్తిగా క్లియర్ అయిపోయింది. కాఫ్ తగ్గిపోయింది కదా అమ్మయ్య అని అనుకునేసరికి కొంచెం 3rd మంత్ ఎంటర్ అవుతుంది. ఇంకా అప్పుడు కోల్డ్ స్టార్ట్ అయింది. కాఫ్ తగ్గినాక కోల్డ్ స్టార్ట్ అయింది. అసలే నా లైఫ్లో ఎప్పుడు అంత రిస్క్ నేను అన్నది ఎప్పుడు చూడలేదు. అంత కోల్డ్ ఉండేది. అసలు నైట్ అయితే నరకం చూసేదాన్ని. అసలు గాలి ఆడేది కాదు, ముక్కంట శ్వాస తీసుకోవడానికి అయ్యేది కాదు. నోటంతా తీసుకుంటేనేమో గొంతు మొత్తం నొప్పి అయిపోయేది. అసలు డే అండ్ నైట్ అస్సలు నిద్ర ఉండేది కాదు. డేలో కొంచెం రిలీఫ్ అనిపించినాక నైట్ అయితే నరకం చూసేదాన్ని. అస్సలు నిద్రపోయేదాన్ని కాదు. తెలిసిన వాళ్ళకి పెద్దవాళ్ళని అడిగితేనేమో కొంచెం ఆవిరి పెట్టుకో అనేవారు. ఆవిరైతే 1 రోజు 2 రోజులు పెడతాం. మొత్తం 3rd మంత్ అంతా ఆ విధంగానే ఉంది. ఇన్ని రోజులు ఆవిరి పెట్టడం లోపల బేబీకి మంచిది కాదేమో అనిపించేది. ఒక్కొక్కసారి పెట్టేదాన్ని. పెట్టిన 5 నిమిషాలే రిలీఫ్ ఉండేది, మళ్ళీ నార్మల్ అయిపోయేది. ఇలా కాదని చెప్పైతే కొంచెం జండు బామ్ తీసుకుని నోస్ పైన రాసుకుని తడి క్లాత్తో వేడి నీళ్ళతో కాపడం పెట్టేదాన్ని. అలా కాపడం ఎక్కువ పెట్టడం వల్ల కొంచెం ఒక 5-10 నిమిషాలు రిలీఫ్ ఉండేది. అలా కాపడం పెట్టడం వల్ల ఏమైందంటే నోస్ మొత్తము ఆ వేడికి కొంచెం మనకి చర్మం కూడా కొత్త చర్మం వచ్చేటప్పుడు మనకి స్కిన్ అంతా పొలుసులా ఊడిపోతుంది కదా, అట్లా అయిపోయేది. కానీ అసలు ఊపిరాడేది కాదు. ఎట్లా కాదు ఏమైందో తెలియట్లేదు అని చెప్పి అయితే ఈఎన్టీ దగ్గరికి వెళ్ళినమాట. ఈఎన్టీ దగ్గరికి వెళ్తే ఆమె అయితే చూసి ఇంకా నోస్లో ఇన్ఫెక్షన్ అయ్యింది, బాగా క్లీన్ చేస్తానని చెప్పి అయితే
ఒక పైపు పెట్టి నోస్ మొత్తం క్లీన్ చేసింది. ఇంకా క్లీన్ చేసి నీవి ఈ టైంలో టాబ్లెట్స్ వాడడం మంచిది కాదు, కానీ రాసిస్తాను, మీ గైనిక్ని అడిగి వాడని చెప్పింది. అయితే మా గైనిక్ని అడిగితే వాడొచ్చులే అని చెప్పింది అన్నమాట. ఇంకా టాబ్లెట్స్ వేసుకున్నా కానీ అసలు రిలీఫ్ అనిపించలేదు. ఇంత అమౌంట్ పెట్టి తెచ్చుకున్నా అయినా రిలీఫ్ అనిపించట్లేదు. అసలు ఏమయ్యింది ఏం కూడా అర్థమయ్యేది కాదు. ఇంకా అమ్మ వాళ్ళకి చెప్తేనేమో ఊరొచ్చే ఇక్కడ చూపిస్తాను, అక్కడ అన్ని హాస్పిటల్ తిరిగినా నీకు కుదరట్లేదంటే ఇక్కడికి వచ్చేయి, ఒకవేళ నోస్లో ఏమైనా కండగానే ఏమైనా పెరిగిందేమో అందుకే గాలి ఆడట్లేదేమో అని ఇంకా ఊరెళ్దామంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో జర్నీ చేయకూడదు అంటారు. ఇక పాప స్కూల్కి వెళ్తుంది, ఇక బాబాయ్కి బాక్స్ అమరదని చెప్పి అయితే ఇక ఊరికి వెళ్ళేదాన్ని కాదు. అట్లానే చాలా అంటే చాలా నరకం అనుభవించనమాట. ఇంకా మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇవి వాడు ఇవే తగ్గుతాయి అనేవారు, కానీ అసలు అవి వాడినా కానీ తగ్గేవి కాదు. ఇంకా మళ్ళీ మా గైనిక్ దగ్గరికి వెళ్ళి చెప్తే నాకు తెలిసిన ఈఎన్టీ దగ్గరికి పంపిస్తాను, అక్కడికి వెళ్ళని చెప్పారు. ఇక ఆమె దగ్గరికి వెళ్ళినాకైతే ఆమె 2 టాబ్లెట్స్ రాసిందన్నమాట. అప్పుడు నాకు కోల్డ్ అన్నది తగ్గింది. కానీ అసలే 3వ నెలలో అయితే చాలా నరకం అన్నది చూసాను. ఈ కోల్డ్ ద్వారా అసలు ఏ టాబ్లెట్ వేసుకోవడానికి అయ్యేది కాదు, అసలు గాలి వచ్చేదే కాదు, నైట్ నిద్రపోయేదాన్ని కాదు. అలా నిద్రపోకపోవడం వల్ల ప్రొద్దునకైతే చాలా నీరసం వచ్చేసింది. ఎప్పుడైతే ఈ కోల్డ్ అన్నది తగ్గిందో అప్పుడు కొంచెం రిలీఫ్ అనిపించింది. ఈ జలుబుకి ఏంటో కానీ ఎక్కువగా జామకాయలు తినాలనిపించేది అన్నమాట. నైట్ బాగా ఆకలేసేది, త్వరగా తినేస్తే మళ్ళీ నైట్ 11కి 3కి 2కి అట్లా మస్తు ఆకలేసేది ఫస్ట్ ట్రైమిస్టర్లో. ఇక అప్పుడు లేచి నైట్ జామకాయ అయితే తినేదాన్ని. ఎక్కువగా రైస్ అదలు తినబుద్ధి అయ్యేది కాదు, కానీ జామకాయ బనానా ఇవే తినాలనిపించేది. ఈ జలుబు ఉండడం వల్ల ఏంటో కానీ అర్థమయ్యేది కాదు అన్నమాట. నా ఫస్ట్ ట్రైమిస్టర్ అయితే అలా సాగింది. చాలా అంటే చాలా బాధపడ్డాను ఫస్ట్ ట్రైమిస్టర్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.